ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ మీటింగ్ జరుగుతోంది. సోలార్ విద్యుత్పై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు ఈ మీటింగ్కు హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, గత 2 గంటలుగా జరిగినటువంటి సమావేశం పూర్తింది. ప్రజాభవన్ లో ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇవాళ కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాల ద్వారా దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ఇవాళ సమావేశం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ఏదైతే మంత్రులు సీతక్కతో పాటు కొండా సురేఖ, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఇంధన శాఖకు సంబంధించిన వారు, అలాగే గ్రామీణాభివృద్ధి, సెట్కు సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో ఇవాళ అత్యంత ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు అలాగే జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. మొత్తం 33 జిల్లాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు కనీసం 150 ఎకరాలకు తగ్గకుండా మొత్తం 33 జిల్లాలకు సంబంధించి 4000 ఎకరాల్లో మహిళా సంఘాలకి ఈ భూములను కేటాయించి దాంట్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి ఎటువంటి కాలుష్యం లేకుండా విద్యుత్ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రధానంగా దీనికి సంబంధించి టిఎస్ రెడ్కో ద్వారా ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించారు. వాటిని టెండర్లు ఓపెన్ చేసి పనులు కూడా ప్రారంభించాలని చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం కుసుమ్ పథకం కూడా దీంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక్కొక్క రైతుకు సంబంధించి 2 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు కనుక వీటిని మొత్తం మిక్సప్ చేసి అయితే ప్రధానంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారానే మహిళా సంఘాలను బలోపేతం చేయాలని చెప్పేసి ఆదేశించారు. ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట వరకు, ఇటు భద్రాచలం నుంచి మొదలు పెడితే వికారాబాద్, మొత్తం ఈ అటవీ ప్రాంతాలకు సంబంధించిన భూముల్లో కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి అటు మంత్రులకు కూడా ఆదేశించారు. మంత్రులు కూడా కీలకమైన సూచన చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం వడ్డీ లేని రుణాలు కావచ్చు, ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. జోష్న. రైట్ అశోక్.